హలో అందరికీ. ఏంటి పాటలు పాటలుగా చూపిస్తున్నాను అనుకుంటున్నారా? అది పాటలు పాటలుగానే వచ్చిందండి. మా వారు మా పాప కోసమని బైక్ ఆర్డర్ పెట్టారు. ఫ్లిప్కార్ట్ వాళ్ళేమో ఇలా పాటలు పాటలుగా పంపించారు. ఆ పాటలు బిగించడానికి మా వాళ్ళు పడ్డ పాటలు అన్నీ ఇన్ని కాదండి బాబు. మా వారు పెద్ద చేసేసేవాళ్ళలాగా మా తమ్ముడు ఇద్దరు కలిసి 2 నిమిషాల్లో చేసేస్తామని కూర్చున్నారు. 2 గంటలు పోరాడి మా ఆరేమో చల్లగా పక్కకు తప్పుకున్నాడు. మా తమ్ముడికి తప్పుతుందా? కూర్చున్నాక ఎన్నెన్నో అవస్థలు పడుతున్నాడు. అన్ని అవస్థలు పడినా ఆ ఒక్క వీలు మాత్రం బిగించలేకపోయారండి. నట్స్ పెడుతున్నాడు తీస్తున్నాడు. అది కావట్లేదని పాపం ఎందుకు వచ్చి విరుక్కున్నానా అని ఏడుస్తున్నాడు మావాడు. పైకి చెప్పుకోలేక ఏడవలేక ఎలా చేస్తున్నాడో చూడండి. మా పిల్లలు మావయ్య నువ్వు ఒక్కడవే ఎందుకు కష్టపడ్డావు, మేము సహాయం చేస్తామని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఆ పార్ట్స్ అన్నీ తీసుకెళ్ళి పక్కన పెడుతున్నాడు. మా వాడు మళ్ళీ అన్నీ తీసుకొచ్చి పక్కన పెట్టుకుని కూర్చొని బిగిస్తున్నాడు. అంత అవస్థలు పడిన 2 గంటలకి అది ఒక కొలిక్కి వచ్చిందని మా వాడు నా సాయి చూసి ఒక నవ్వు చిరునవ్వు ఎలా వేసాడు చూడండి. పాపం అది నవ్వు అనుకుంటున్నారా? కాదు, ఏడవలేక వచ్చిన నవ్వు. మధ్యలో మా ఆయన అప్పుడప్పుడు వచ్చి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు, అలా చేయాలరా ఇలా చేయాలి అని. మా ఆయన మాత్రం కూర్చోవట్లేదు. పాపం మలిచిపోయారండి. చాలా సేపు ప్రయత్నించారు. అంతా ఇంత ప్రయత్నం అనుకుంటున్నారు. అంతసేపు ప్రయత్నించినా ఆ ఒక్క వీలు సరిగ్గా రాలేదండి. దాన్ని అంత కష్టపడి పెట్టారా? పెట్టిన ఆనందం కొంచెం సేపు కూడా నిలవలేదండి. పెట్టేశాను, నాకు అర్థమైపోయిందని ఓవర్ కాన్ఫిడెంట్తో ఆ పాట అలా బిగించేశాడు. దాన్ని బిగించేసి అది రాంగ్ అని తెలిసి మళ్ళీ దాన్ని ఇప్పడానికి మా వాడు ఎన్ని అవస్థలు పడ్డాడో చూడండి. తల ఎలా కొట్టుకుంటున్నాడు. మా తమ్ముడు చాలా కాన్ఫిడెంట్గా దాన్ని పెట్టేశాడు. అదేమో అలా గట్టిగా ఫిక్స్ అయిపోయింది. దేంతో తీసినా రానంటుంది. చాకుతో ట్రై చేశాడు, స్క్రూ డ్రైవర్తో ట్రై చేశాడు. దేంతో తీసినా అది రానని గట్టిగా మొండికేసి కూర్చుంది. అది గట్టిగా లాగితే ఎక్కడ ఇరిగిపోద్దో, వాళ్ళ బావ ఎక్కడ తిట్టుతాడా అని భయంతో చాలా అవస్థలు పడుతూ ఉన్నాడు పాపం బిడ్డ. నేను పక్కన కూర్చొని ఏడిపిస్తూ ఉన్నాను. నేను నవ్వుతూ ఉన్నానని మా వాడు ఏడవలేక నా సరి చూసి ఎలా నవ్వుతున్నాడో చూడండి. మొత్తానికి మా వాడి కష్టం ఫలించి అది ఊడిపోయిందండి. ఎంత సంతోషపడిపోయాడో బిడ్డ అది ఊడొచ్చేసిందని. అది బిగించాలని పాపం ఆ బైక్ బిగించాలని మా వాడికి ఉన్న పనులన్నీ పక్కన పెట్టేసి తిండి తిప్పలు మానేసి మరీ పోరాడుతున్నాడండి దాంతో. ఎలాగైతే 3 గంటల శ్రమ మా వాడి కష్టం ఫలించింది. బండిలాగా తయారైంది. ఆ బండి కూడా పాపం అనుకుందండి. ఎందుకబ్బా వీళ్ళ చేతుల్లో పడ్డాను అని ఏడ్చేసి ఉంటుందండి దానికి నోరుంటే. అంతలా చేశారు దాన్ని, అన్ని అవస్థలు పెట్టారు దాన్ని బండి రూపంలోకి తేయడానికి. మా పాప సంతోషించిందో లేదో కానీ మా తమ్ముడు మాత్రం చాలా సంతోషించాడు బండిలా తయారైందని. లాస్ట్లో